ఎలాగైనా సరే, అవునా, ఎలాగైనా సరే మోషేని చంపాలని సాతాను ప్రయత్నం చేసింది. ఎందుకో తెలుసా? ఇప్పుడు మోషేని చంపకపోతే తన బానిసత్వంలో ఉన్నటువంటి వారిని ఒక దినాన్ని మోషే విడిపిస్తాడు. అందుకనే మోషేని సాతాను మొదట్లోనే చంపాలనుకుంది. కానీ దేవుడు ఆ కీడును ఎంత మేలుగా మార్చాడు తెలుసా? ఏ ఫరో అయితే ఒక ఆజ్ఞ జారీ చేసి పిల్లలందరినీ, హెబ్రీ పిల్లలందరినీ కూడా చంపాలని ఆయన తలంచాడో, అదే రాజగృహములో, అదే రాజు కుటుంబములో, అదే రాజ ప్రజల ఎదుట, అదే రాజు ఇంటిలో అతను పెరిగి పెద్దవాడై ముందుకు నడిచాడంట. అది దేవుడు మేలుకరంగా మార్చడం అంటే. అవునా? ఎవరు చంపాలని చూశారో వారింటిలోనే వారి కళ్ళ ముందు దేవుడు పెంచాడంట. కీడును దేవుడు ఏం చేశాడు? మేలుకరంగా మార్చేసాడంట. అంత గొప్ప దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు.